సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమం కలుగజేయును. నీ పిల్లల పిల్లలను చూచెదను. ఇశ్రాయేలు మీద సమాధానం కలుగుగాక. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూత లైనా నిన్వార్నింపగలరా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూత లైనా నిన్వార్నింపగలరా. వరదూతలైనానిన్ 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 వార్నింపగలరా. పరిశుద్ధ జన కూడా పరమాత్మరూపుడ నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ. పరిశుద్ధ జన కూడా పరమాత్మరూపుడ నిరుపమ బల బుద్ధి. ఆసనమైనది సాటైన సహాయంగా ఏర్పాటు చేస్తారు. పెండు కుమారుని కలుస్తూ ప్రార్థిస్తుండగా ఈ దినాలన్నీ కూడా మీరు ఆశీర్వదించారు. అలాగనే ప్రభు వివాదము కూడా నీ కృపను గ్రహించబడింది. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూత లైనా నిన్వార్నింపగలరా. పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ నరులను రక్షించు కరుణా సముద్ర. పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ నరులను రక్షించు కరుణా సముద్ర. నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్ర. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూత లైనా నిన్వార్నింపగలరా. కుమారాత్మలను నేక దేవా, ఘన మహిమ చెల్లును ఘనరా నిత్యముగా. పావన యేసుని భారగరు.
ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. అయ్యా ఇదిగో తల్లి ఈ రోజు చేతను ప్రభా ఇక్కడ కూడి ఉండటం నిశ్చితమైనది కలిపి ఇదిగో ప్రభా ఒకరికొకరు నేను వారి జీవితాన్ని పంచుకోవడానికి అయ్యా ఒకరినొకరు ప్రభా ఇద్దరు ప్రేమించుకుని ఆదరించుకుని అయ్యా ఇదిగో సహవాస బంధువులు ఇరువురులో ప్రభా అయ్యా జ్ఞాన ఉన్నతకి బిడ్డలు బ్రతకడానికి తెలుస్తుంది. ఇరు పక్షాల కుటుంబాలను ప్రభా అయ్యా మీరు ఐక్యపరిచి ఉన్నారు తండ్రి. బలపరచండి, క్షేమమును ఆరోగ్యమును సుఖమును ఇదిగో ప్రభా అనేక మందికి తండ్రినైనా అయ్యా డాక్టర్స్గా ఉండే ప్రభా అనేక మందికి తండ్రినైనా జీవమిచ్చేవారిగాను మార్గదర్శకులుగాను ప్రభా వైద్యమును అందించి సేవా పరిచర్యను అందించి ప్రభా అనేక మందికి గొప్ప రీతిగా ఇరువురు ప్రభా జతపరచబడి నైనా ఇదిగో తండ్రి కష్టపడి నైనా వారి తండ్రి వారి జీవితాంత కాలము అయ్యా ఇదిగో తండ్రి మంచి పేరును తెచ్చుకోవడానికి మీ కృపను అనుగ్రహించండి. ఇదిగో ప్రభా ఇరువురు జతపరచబడుతున్న నిమిత్తము ప్రభా మేము ప్రార్థిస్తూ ఉన్నాం. అయ్యా ఈ దినము తండ్రినైనా వారిని ప్రభా దర్శించండి తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి కార్యక్రమం అంతా ఈ ప్రభా నీ చేతులతో అప్పగిస్తూ ఉన్నాం. ఇరువురి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. ఎవరైతే బంధువులు మిత్రులు ఇక్కడికి చేరి వచ్చారో అయ్యా ఇదిగో తండ్రి వారి ఆశీర్వాదములన్నీ బిడ్డలు అనుగ్రహించండి ప్రభా. ఇదిగో తండ్రి నాయనా అయ్యా ఇదిగో రవి ప్రభానైనా అయ్యా మేము చిన్ననాటి నుండి కలిసి చదువుకున్నాం. ఆ బిడ్డలు ప్రభానైనా మేము ఎరిగి ఉన్నాము తండ్రి. ఇదిగో ప్రభా ఇదిగో తండ్రి నైనా రవిని ఎలా ఉంటే డాక్టర్ రవిని డాక్టర్ గౌతమిని ప్రభా మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి నాయనా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసంలో ఇరువురిని జతపరుస్తూ ఇదిగో తండ్రి నీ యొక్క నూతనమైన దాంపత్యముల ప్రభా అయ్యా ఇరువురు ప్రారంభిస్తూ ఉండగా మీరు అభిషేకించి ఆశీర్వదించి ఇదిగో తండ్రి ఈ దినము మేము ఇక్కడ కూడి వచ్చిన మేమందరికీ కూడా ప్రభా నాయనా మీరు తండ్రి ఆశీర్వాదంలో దయచేయమని అతి త్వరలో రాబోతున్న అతి శ్రేష్టమైన యేసు నామములో అడిగి వేడుకొని పొందుకునేనాము తండ్రి. ఆమేన్. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 మొదలుకొని 33 వచనం వరకు. ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడి ఉంది. పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడు. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకుంది. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకుంటున్నాడు. తన శరీరమును ద్వేషించువాడు ఎవడనూ లేడు, కానీ ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకున్నాడు. మనము క్రీస్తు శరీరములకు అవయవమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారిద్దరును లేక శరీరం అవుతుంది. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గూర్చి సంఘమును గూర్చి చెబుతున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తన వలన తన భార్యను ప్రేమింపవలను. భార్య అయితే తన భర్త యొక్క భయం కలిగి ఉన్నట్లు చూసుకునవలను. దేవుడు తన తల్లి గురించి ప్రార్థన చేసుకున్నాం. ప్రతి తల్లి గురించి కూడా కార్యం
ప్రభు దైవజనులుగా చేసిన ప్రార్థన బట్టి ప్రభు ఈ దినం మంచి సాటైన సహాయం సమకూర్చావు తండ్రి. ఇగో ప్రభు బిడ్డలను అనేకంగా సంతోషించడానికి కృపనిచ్చావు ప్రభు. నీకు స్తోత్రాలు తండ్రి. వారిగో డాక్టర్లుగా ప్రభు జతపరచబడి ఉన్నారు తండ్రి. వారి జీవితాంతం ప్రభు తండ్రి నమ్మకముగా ప్రభు అయ్యా లోబడుతూ నీ వాక్యానికి భయపడుతూ తగ్గించుకుని ప్రభు అనేకులు ప్రజల ముందు ప్రభు వాడబడటానికి ప్రభు అనేకులు ప్రభు అయ్యా బిడ్డల జీవితాల్లో ప్రభు ఆయా రీతిలో ఇంకా బిడ్డలు మీరు ఆశీర్వాదకరంగా ఉంచమని ప్రార్థిస్తున్నాను ప్రభు. నీకు స్తోత్రాలు. నీ సన్నిధించండి. జతపరచబడ్డారు ప్రభు. ఈ దినం దైవజనులుగా ప్రభు బంధువులుగా అనేకులుగా ఈ స్థలంలో ఉన్నాం ప్రభు. ప్రతి ప్రార్థన మీరు ఆలకించండి తండ్రి. ఇంకా జరగలేని కార్యక్రమంలో కూడా మీ సన్నిధించమని ఎట్టి ఏదైతే లేదు ఎన్నికలేని దాన్ని చిన్న ప్రార్థనని పాసాన్ని చేర్చుకున్నాను. వేస్తున్నానని బట్టి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. 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 వివాహము అన్ని విషయములలో అలాంటిది ఘనమైనది. హల్లెలూయా. మ్యారేజ్ ఈజ్ మోస్ట్ హానరబుల్ ఇన్ ఆల్. దేవుడు సెలవిచ్చిన పిల్లల రెడీ వివాహం జరిగిపోయింది. రిసెప్షన్లో మనం ఉన్నాము. సంతోషము. పిల్లల దేవుని యొక్క ప్రణాళిక. ఇట్స్ ఎ గాడ్స్ ప్లాన్ ఫర్ ఎ హ్యూమన్ లైఫ్ దట్ ఎవ్రీబడి షుడ్ బి ఫ్రూట్ఫుల్, మల్టిపుల్ అండ్ రిప్లెనిష్ ద ఎర్త్. హల్లెలూయా. దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క ప్రణాళిక మానవుడి పట్ల ఏంటి అంటే పిల్లల అధికారం 38 దేవుడు ఆదాముకు అవలకు ఆజ్ఞాపించాడు. హల్లెలూయా. చంద్రవైన అధికారం 1:8 మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని విస్తరించి దాన్ని లోపరుచుకున్నదని దేవుడు ఆదాము అవలకు పిల్లల ఆశీర్వచనమును పలికాడు. హల్లెలూయా. దేవుడు మానవులను ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. God wants to bless every man in this world. దేవుడు ప్రతి మనిషిని ఆశీర్వదించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. పిల్లరా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించని దేవుడు ఒక ఆశీర్వచనము పలికాడు ఆదాము అవలకు. హల్లెలూయా. పిల్లరా చదవబడిన వాక్య భాగంలో సహోదరుడు చదివినట్లుగా ఎఫెసీ రాసిన పత్రిక 5:22 చెప్తున్నాడు, స్త్రీలారా ప్రభువునికి వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. హల్లెలూయా. పిల్లరా 25 దేవుడు స్త్రీలకు ఆజ్ఞాపిస్తున్నాడు, పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి. హల్లెలూయా. టెక్నిక్ ఏంటంటే పిల్లరా స్త్రీకి పురుషుడు లోబడితే అన్ని విషయంలో లోబడుకొని వెళ్ళిపోతే స్త్రీ ఏం చేస్తుంది? పురుషుడిని ప్రేమిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. పిల్లరా పురుషుడు స్త్రీ దేవుడు ఏమో ఆజ్ఞాపిస్తున్నాడు పురుషునికి, స్త్రీకి నీ భార్య నీ పురుషునికి లోబడి ఉండమని చెప్తున్నాడు. హల్లెలూయా. లోబడి ఉండడం వల్ల వచ్చిన ప్రతిఫలం ఏంటంటే ప్రేమ. నీ భార్య యొక్క ప్రేమను నీవు చూసుకుంటావు. హల్లెలూయా. ఇక నీ భార్య నిన్ను ప్రేమిస్తే ఇక నువ్వు ఎన్ని తప్పులు చేసినా కూడా ఇంకా ఏమంటుంది? ప్రేమ అనేక దోషములు. అవునా? ఎన్ని తప్పులు చేసినా పర్లేదు, ఇక ఆవిడ ప్రేమిస్తుంది కదా పర్లేదు. హల్లెలూయా. కాదు, ప్రేమ తప్పు చేయకూడదు. హల్లెలూయా. ఒకరు ప్రేమ కలిగి ఉండమని వాక్యం సెలవిస్తూ ఉంది. పురుషుడు పిల్లగా స్త్రీ పురుషులకు లోబడినప్పుడు పిల్లగా అలాగే స్త్రీ పురుషుని ఏం చేస్తుందంటే ప్రేమిస్తూ ఉంది. హల్లెలూయా. స్త్రీ పురుషునికి లోబడినప్పుడు పురుషుడు స్త్రీని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తూ ఉన్నాడు. అది వాక్యం సెలవిస్తుంది. అదే దేవుని వాక్యం చెప్పబడుతూ ఉంది. హల్లెలూయా. పిల్లగా అలాగే సహోదరుడు వరుడు రవికుమార్ గురించి రూపం గారు ఎప్పుడు చెప్తుంటారు. మేము కలిసి చదువుకున్నాము. చాలా మంచి వ్యక్తి. చాలా మాకు ఎప్పుడు కూడా సంతోషంగా మా చిన్నప్పటి నుంచి మేము కలిసి చక్కగా పెరిగాము భక్తిలో అని ఎప్పుడు కూడా రూపం గారు చెప్తుంటారు మీ గురించి. చాలా సంతోషము. గాడ్స్ ప్లాన్ ఫర్ యు. హల్లెలూయా. పిల్లగా 2 కొరింథీయుల రాసిన పత్రిక 13వ అధ్యాయం 11 వచనంలో
అపోస్తలుడైన పౌలు ఆజ్ఞాపిస్తున్నాడు. చదవండి ఎవరైనా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం. తదుపు సహోదరులారా సంతోషించుడి. హల్లెలూయా. మొదటిది ఏమంటున్నాడు? సంతోషించుడి. బీ హ్యాపీ. సంతోషించండి. ఏమైతే ఎన్ని బాధలు పిల్లగా పెళ్ళైన తర్వాత భార్య భర్తలు ఇద్దరు పెళ్ళైపోయిన తర్వాత ఆ తండ్రి దగ్గరికి వచ్చి ఆ పెళ్లి కుమారుడు అంటున్నాడు, నాన్న ఎన్నాళ్ళు నా కోసం కష్టపడ్డావు, ఎన్నాళ్ళు నా కొరకు శ్రమపడ్డావు, నీ ఆశ తీరింది, నేను నా ఇంటిని ఒక ఇంటి వాడిని చేసుకో, నన్ను ఇక నీకున్న బాధ్యత అంతా నాదే, ఇంకా ఎన్నున్న అప్పులున్నా ఏమున్నా అది నేను చూసుకుంటానంటే పిల్లల కొడుకుతో తండ్రి అంటున్నాడు, అవన్నీ తర్వాత కానీ మొదట మీరు సుఖంగా ఉండండి, మొదట మీరు సంతోషించండి. హల్లెలూయా. కొడుకు వచ్చి ఏం చెప్తున్నాడు తండ్రితో, నాన్న పెళ్ళి అయిపోయింది కదా, ఇక నీ ఇంతవరకు మా కొరకు మీరు కష్టపడ్డారు, ఇంతవరకు మీరు మా కొరకు శ్రమపడ్డారు, ఇక మీ కొరకు మేము శ్రమ పడతాం, మీ కోడలు నేర్కలికి ఇక మీరు ఇంకా కూర్చోండి, ఇంకా మీరు పని చేయకండి, ఇక మీకోసం మేము శ్రమ పడతామంటే ఏంటంటే నేను సరే బాబు మేము కూర్చుంటాం, మీరు మా కోసం కష్టపడండి. కానీ ఆ తండ్రి ఏమంటున్నాడు, లేదు లేదు, ముందు అవన్నీ కాదు, ముందు మీరిద్దరూ సంతోషంగా ఉండండి, ముందు మీరిద్దరూ సుఖంగా బతకండి, తర్వాత ఏమంటాయి అవన్నీ తర్వాత చూద్దాం, మొదట సంతోషము. హల్లెలూయా. మొదట ఏంటి? తండ్రి ఏమంటున్నాడు, మొదట మీరిద్దరూ ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. మానవుడు సంతోషంగా ఉండాలి, భార్య భర్తలు సంతోషంగా ఉండాలని పిల్లల మనిషికి ఆలోచన కాదు, మొదటిగా దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము. హల్లెలూయా. పిల్లలు అదే చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు, మీరు సంతోషించండి. ఇంకా అంటున్నాడు, చదవండి, సంపూర్ణులైండు. రెండవ మాట ఏమంటున్నాడు? సంపూర్ణులైండు. హల్లెలూయా. పిల్లల మీరు మీ భార్యను ప్రేమిస్తే మీ భార్య కూడా అంతే సంపూర్ణంగా మిమ్మల్ని ప్రేమించాలి. హల్లెలూయా. నేను ఎక్కువ కదా, నువ్వు తక్కువ కదా, ఎక్కువ తక్కువ లేదు. హల్లెలూయా. ఇద్దరిని దేవుడు సమానంగానే సృష్టించాడు. హల్లెలూయా. మీరు అన్ని విషయములలో ఒకరి యొక్క సుఖ దుఃఖములు యందు మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటూ మీరు సంపూర్ణులై ఉండాలని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. సంపూర్ణులై ఉండాలి అన్ని విషయంలో. మూడవ మాట ఆదరణ కలిగి ఉండాలి. భార్యకి దుఃఖం వచ్చినప్పుడు భార్యను ఒక మాట అండి మళ్ళీ ఏడ్పించుకుంటారు. ఆ దుఃఖం రాకుండానే నీ భార్య యొక్క కన్నీళ్లు పిలిచే విడిగానే ఉండాలి. హల్లెలూయా. పిల్లల ఆదరణ కలిగి ఉండాలి, కంఫర్ట్. పిల్లల భార్యకి ఆదరణ ఎక్కడుందంటే భర్త ఒడిలోనే ఉంది. హల్లెలూయా. భర్తకి ఎక్కడుంది వాళ్ళ చెప్పాలి? తల్లి ఒడిలో ఉందా? ఎక్కడుంది చెప్పాలి? పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి ఎవరిని ఎత్తుకుంటాడంట? భార్యను ఎత్తుకుంటాడు. హల్లెలూయా. భర్తకి మళ్ళీ ఆదరణ ఎక్కడుందంటే భార్యలోనే ఉంది. హల్లెలూయా. పిల్లలు నువ్వు ఎక్కడికో పరిగాడు, అమ్మ నాన్న బతికెట్టవలసిన వాళ్ళు నీకు భార్య ఆదరణ. హల్లెలూయా. నేను ఉన్నానండి నీకెందుకు అని సపోర్ట్ గ్రేట్. నాకు మాట ఏ మనసు అంట? ఏక మనసు. హల్లెలూయా. పిల్లల నా కుటుంబం తెలుసు. అత్తగారు కోడలు అడుగుతుంటారు. అడుగుతున్నప్పుడు కోడలు ఒకే సమాధానం చెప్తుంటారు అన్నమాట. ఎలా జరిగిందండి మీ అబ్బాయి గారి లాగా ఎలా జరిగిందని. ఇంట్లో భర్త ఉండడు, తిరిగి వచ్చి భర్త కూడా అదే సమాధానం చెప్తాడు. హల్లెలూయా. భర్త కూడా భార్య ఏం చెప్పిందో భర్త కూడా అదే సమాధానం చెప్పినప్పుడు ఇదేంటి నా కొడుకు ఇంట్లో లేడు కదా, నా కోడలు చెప్పిన సమాధానం నా కొడుకు ఎలా తెలిసింది? ఇంట్లో లేడా, ఎక్కడి నుంచో ఆడు బయటికి వెళ్ళిపోవడానికి నేను ప్రశ్న వేస్తున్నాను, వీడికి ఎలా తెలిసింది? హల్లెలూయా. ఏ మనసు? భార్య ఏం చెప్పబోతుందో భర్తకి ముందే తెలుసు. హల్లెలూయా. పిల్లల భర్త ఏం చెప్పబోతున్నాడో భార్యకి ముందే తెలుసు. హల్లెలూయా. పిల్లల ఒక సహోదరి అంటుందంట, పెళ్ళి 25 సంవత్సరాలు అయిందండి, మీరు నాకు ఇంకా పెళ్ళి 25 సంవత్సరాలు అయిపోతుంది,
మీరు నాకు ఇంకా అర్థం కాలేదు. ఏం కాలేదు? 25 సంవత్సరాలు, 1 కాదు, 2 కాదు, 3 కాదు, 25 సంవత్సరాలు అయిపోతుంది. హల్లెలూయా. తన భర్త తనకి ఏమవ్వలేదట అంటే వాళ్ళు ఏక మనసు లేదు. హల్లెలూయా. అందుకనే తన భర్తను ఆమె అర్థం చేసుకోలేకపోయింది, తన భార్యను ఆయన అర్థం చేసుకోలేకపోయాడు. హల్లెలూయా. పిల్లలు, అన్ని విషయాలలో మీరు ఏక మనసు కలిగి బ్రతకాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా కూడా మీరిద్దరిది ఒకే మాట. హల్లెలూయా. పిల్లలు కన్యాదానం చేస్తారు. నా బిడ్డని మీ చేతిలో పెడుతున్నాను. అప్పుడు పట్టుకున్న చెయ్య మరణం వరకు కూడా చూడడానికి వీలు లేదు. మార్పులు మెల్లమెల్లగా వస్తుంటాయి ప్రేమలో, పెళ్ళి కదా. హల్లెలూయా. కానీ ఇందాక చెప్పాను, సంపూర్ణులై ఉండాలి. హల్లెలూయా. ప్రేమలు, క్రీస్తు ప్రేమలో మీరు సంపూర్ణులై ఉన్నప్పుడు మీ మధ్య ఎడబాటు అనేది ఉండదు అని వాక్యం సెలవిస్తోంది. హల్లెలూయా. సంతోషించండి, సమాధానముగా ఉండండి, ఆదరణ కలిగి ఉండండి, ఏక మనసు కలిగి బ్రతకమని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? సమాధానముగా ఉండండి అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ సమాధానముగా ఉండండి. ఇదో మాట, పీస్. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన సిలువైపడి మనం లేచిన తర్వాత ఆయన శిష్యుల ఎదుకు వచ్చినప్పుడు ఆయన అంటాడు, మీకు సమాధానము కలుగును కాక. హల్లెలూయా. మీరు ఏ ఇంటికైనా వెళ్ళినప్పుడు మొదటగా మీ నోట్లోంచి రావాల్సిన మాట ఏంటి? మీకు సమాధానము కలుగును కాక. హల్లెలూయా. పీస్ అంటే మీరు ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంట్లో సమాధానము. ఎవరైనా మీ ఇంట్లో అడుగు పెడితే మీ ఇంట్లో సమాధానం కలగాలి. హల్లెలూయా. దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. చాలా మంది ఇంట్లో ఎలా అడుగు పెడతాం లేదో ఒకటే సమాధానం కలుగుతుంది. ఇంకా అండ్ ఇల్లు వస్తాం, ఇంకా ఏమంటారు, ఇల్లు వస్తామండి, ఇంకా మళ్ళీ వెళ్ళరు ఇంకా ఇంటికి. ఎందుకంటే సమాధానం. హల్లెలూయా. పిల్లరా, భార్య భర్త ఈదులను కూడా ఈసారి ఇంట్లో కొట్టింది, కానీ ఈరోజు ఎక్కడ కూడా వస్తుంది? ఈదులోనే కూడా వస్తుంది. ఇంకా ఒకటే సమాధానం. హల్లెలూయా. ఇంట్లో ఈదులో హల్లెలూయా. నువ్వు ఎలా ఉంటున్నావు? సమాధానం ఉంటున్నావా? గదిలో ఎలా కొట్టుకుంటావో ఎవరు చూడరు, పర్లేదు. ఈదు దాకా వచ్చి కొట్టుకుంటే ఇక ఏ సమాధానం? ఒకసారి నువ్వు ఆలోచించుకోవాలి. హల్లెలూయా. నీకు సమాధానాన్ని వెతికి దానిని వెంటాడమని వాక్యం సెలవిస్తోంది. హల్లెలూయా. మీరు ఇరువురి మధ్య సమాధానం. మొదట ఎవరు సమాధానం పడతారు? ఆడే పడుతుందా అంటున్నారు. ఎవరు పడతారు? నేను చెప్తాను, నేనే. నా వరకు వస్తే నేను. హల్లెలూయా. ఎందుకంటే మనం నమ్మి వచ్చిన వాళ్ళు మనకంటే పైన ఉండాలి. హల్లెలూయా. మనకు ఎన్నో వాళ్ళు మనం నమ్మి వచ్చిన వాళ్ళు ఒక మాట ఏముంది? తల్లిదండ్రులకు మాట అంటారు, భార్యకు మాట ఏముంది? తల్లిదండ్రులకు మాట అంటారు, భర్తకు మాట అంటే. హల్లెలూయా. అన్ని విషయంలో సమాధానం పడిన అన్నదే ఏమిటి? నా భర్తకు మాట అంటారు, ఏమైంది? ఎదురు ఒకటే కదా. ఇందాక చెప్పాను, మీరిద్దరు ఏక మనసు. హల్లెలూయా. యువర్ వన్ అండ్ ఈచ్ అదర్. హల్లెలూయా. మీరిద్దరు ఏక మనసు. అది చెప్పాను కదా. భార్య ఒకే సమాధానం చెప్పింది, భర్త కూడా ఒకే సమాధానం చెప్పాడు. ఇంకా జీవితాలు ఎలా ఉంటాయి? సమాధానంగా ఉంటాయి. హల్లెలూయా. ఇలా సమాధానంగా ఉండాలి. అన్ని విషయాలలో సమాధానపరిచి వారు ధన్యులు, వారు దేవుని కుమారులను పడిందని వాక్యం సెలవిస్తున్నప్పుడు. హల్లెలూయా. ఇప్పుడు ఇంకో మాట చదివినప్పుడు అంటున్నాడు, ప్రేమ సమాధానములకు కర్త అయిన దేవుడు మీకు ఉదయమును కాక. హల్లెలూయా. ప్రేమ సమాధానములకు కర్త అయిన దేవుడు. హల్లెలూయా. ముప్పేట తాడు త్వరగా ఏమవుదు? తెగిపోదు. హల్లెలూయా. మొదటి పేట నీవైతే, రెండవ పేట మీ భార్య అయితే, మూడవ పేట దేవుడు. హల్లెలూయా. దేవుడు మీ మధ్యలో ఉన్నప్పుడు, దేవుడు మీ మధ్యలో సంచరించినప్పుడు, దేవుడితో మీరు ఉన్నప్పుడు. హల్లెలూయా. పిల్లల ప్రాబ్లం ఏంటంటే దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉంటానే ఉన్నాడు, అందుకని మనము జీవిస్తూ ఉన్నాము. ప్రాబ్లం ఏంటంటే మనము దేవుడితో ఉండలేకపోతున్నాం. హల్లెలూయా.
గాడ్ ఈజ్ మూవింగ్ విత్ us. దేవుడు మన మధ్య సంచరిస్తున్నాడు, కానీ మనము దేవునితో ఉండలేకపోతున్నాం. హల్లెలూయా. పిల్లల ఆదామవులు దేవునితో ఉన్నంత కాలము వారు సమాధానముగా బ్రతికారు, సంతోషముగా బ్రతికారు, ఏక మనసు కలిగి బ్రతికారు, ఒకరినొకరు ఆదరించుకుంటూ బ్రతికారు. హల్లెలూయా. ఎప్పుడైతే వారు దేవునితో ఉండలేకపోయారో వారి మధ్యన ఏమొచ్చిందంటే ఇక్కడ సమాధానం లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. హల్లెలూయా. మీరు అలా ఉండడానికి వీలు లేదు. హల్లెలూయా. మీరు సంతోషముగా సమాధానముగా ఏక మనసు కలిగి ఒకరినొకరు ఆదరించుకుంటూ ప్రేమ సమాధానములకు కర్త అయిన దేవుడు వీళ్ళకు చెప్పాలి. మీరు చెప్పాలి, ప్రేమ సమాధానములకు కర్త అయిన దేవుడు వీరిరువురికి తోడయ్యుండును గాక. ఆమె దేవుడి మాటలు దీవించిన గాక. మంచి వచ్చినాలు మనం విన్నాము. ఈ సమయంలో మామయ్య గారు దర్శనం డాక్టర్ బి సమీరాజు గారు కొద్ది మాటల్లో వివరణ ఉద్దేశించి మాట్లాడతారు. ఎందుకంటే గృహ వ్యవస్థలో లేక దాంపత్య జీవితంలో ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన లోకానికి రక్షకులుగా వచ్చి ఆయన ప్రేమను చూపించారు, ప్రేమను నిరూపించారు. ప్రేమను చూపించేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ నిరూపించేవారు ఉంటారు. ప్రేమను చూపించడమే కాకుండా ప్రేమను కల్వరి శిలువలో ప్రజల పాప పరిహారార్థమై ప్రాణం పెట్టి ఆయన నిరూపించారు. ఎంత ప్రేమనంటే ప్రాణం పోయేంతటి ప్రేమ. మనందరి పాపం నిమిత్తమే ఆయన ప్రేమ చూపించే ఆయన ప్రాయశ్చిత్తమయ్యి ఆయన రక్తాన్ని చిందించారు. ఈ ప్రేమ అనే నిర్వచనము మనుషుల్లో కూడా ఉండాలని ఆయన ఆశించారు. ప్రాముఖ్యంగా సహోదరుల ప్రేమ మరియు భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమ, అలాగే దేవుని ప్రేమ, 3 ప్రేమలు మనకు కనిపిస్తున్నాయి. తెలుగులో ప్రేమని అంటారు, కానీ గ్రీక్ భాషలో అయితే అగాపే అనగా దేవుని ప్రేమ, ఈరోస్ అనగా భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమ, ఫిలియో అనగా సహోదరుల మధ్య ఉన్న ప్రేమ. గ్రీకులో 3 పదాలు కనిపిస్తున్నాయి. అయితే పిల్లల ఈ సమయంలో ఇక్కడ మనం మాట్లాడుకునేది దేవుని ప్రేమ గురించి మీకు చెప్పారు. అలాగే ఈరోస్ అనే పదానికి భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమ. ఈ భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమ చాలా ప్రాముఖ్యమైనది. ఒకరి ఎడల ఒకరు వారు ప్రేమ కలిగి ఉన్నట్లయితే మధ్యలో మరొకరెవరు ప్రమేయం ఉండదు, మరెవరు కూడా చోటు చేసుకోవాల్సిన పని ఉండదు. దేర్ వోంట్ బి ఎనీ ఇంటర్ఫియరెన్స్. ఎక్కడ కూడా మరొకరెవరు చోటు చేసుకోకుండా ఉండాలి అంటే ఒకరి ఎడల ఒకరు ప్రేమాప్యాయతలు కలిగి ఉండాలి. వారిద్దరూ ప్రేమ కలిగి ఉన్నట్లయితే మధ్యవర్తులు ఎవరు కూడా మధ్యన ప్రవేశించడానికి వీలు కాదు. మనము క్రైస్తవులుగా క్రీస్తులు కలిగిన వారంగా సాతాను శోధన తీసుకొస్తుందని చెప్తూ ఉంటాం. మధ్యలో మరొకరెవరూ రారు, ఆ సాతాను మధ్యలోకి రావడానికి అసలే వీలు. సాతాను రాకపోయి మనుషులు రాకపోతే ఇక ప్రేమ అనుబంధము అది నిరూపించేదిగా ఉండగలదు. దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, మరి పెళ్లి కుమార్తెగా చదవబడిన వాక్య భాగాన్ని బట్టి ఒకరికి ఒకరు ప్రేమాప్యాయతను చూపించుకోవాలి. అలాగే భర్త బాధ్యత ఏంటంటే భార్యను ప్రేమించాలి. భార్య బాధ్యత ఏంటంటే భర్తకు విధేయురాలే ఉండాలని దేవుని వాక్యం చేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో వారిద్దరు కూడా ఏక మనస్సుతో ఒకే ఉద్దేశం, ఒకే తాత్పర్యం, ఒకే భావం, ఒకే ఆలోచన, ఎక్కడ కూడా నువ్వు అన్నది నేను కాదంటాను, నేను కాదన్నది నువ్వు అవునంటే కుదరదు, అలాంటి ప్రసక్తి రాకూడదు.
అలాంటి ప్రసక్తి వచ్చి చాలామంది పాత పెళ్లి కొడుకులు పాత పెళ్లి కూతుళ్ళు భయంకరమైన సమస్యలో పడి ఉన్న వారిని మనం అనేకలు చూస్తున్నాం. దేవుని స్తోత్రం. అంచేత ఇలాంటి సందర్భంలో ముందుగా వివాహం చేసుకున్న వారు కూడా ఈ వాక్యాన్ని విని వారి జీవితాన్ని సరి చేసుకోవడం చాలా మంచిది. దేవుని స్తోత్రం. కాబట్టి మరి వారి ఇరువురు కూడా ఎవరూ రాకుండా ఉండాలి అంటే, సైతాన్ రాకుండా లేకపోతే మనుషులు ఎవరు రాకుండా ఉండాలని అంటే వారిద్దరి మధ్య ప్రేమ ఉండాలి. ఆ ప్రేమను చూపించిన ప్రభువుని యేసుక్రీస్తు ఉండాలి. క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్, క్రీస్తును కలిగిన జీవితం. మీ ఇద్దరికి సెంటర్లో ఉండవలసింది ఎవరంటే క్రీస్తు. దేవుని స్తోత్రం. అప్పుడే క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ అంటారు. క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ అంటే క్రీస్తు వారికి మధ్యవర్తిగా ఉన్నారు, క్రీస్తు వారి మధ్యన ఉన్నారు, క్రీస్తు వారితో ఉన్నారు, క్రీస్తు వారిలో ఉన్నారు. అలాంటప్పుడు వారితో వారిలో వారి యొక్క సమక్షంలో ఉండగా ఇక మరి ఇతరత్ర ఏది కూడా చోటు చేసుకోవడానికి వీలు కాదు. 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు కదా అని ప్రసంగి 4వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంది. 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు కదా. మన భారతదేశ సాంప్రదాయ ప్రకారంగా ఏ వివాహం చేసినా, ముఖ్యంగా క్రైస్తవ వివాహం చేసినా మరి మంగళసూత్రాధారణ అనేది జరుగుతూ ఉంది. మంగళసూత్రాధారణలో 3 ముళ్ళు వేయాలని మరి మన సాంప్రదాయం చెప్తుంది. కాబట్టి 3 ముళ్ళు కన్నా ఎక్కువ కాకూడదు, 3 ముళ్ళు కన్నా తక్కువ కాకూడదు. అంటే 3 అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది తండ్రి అయిన దేవునికి, కుమారైన దేవునికి, పరిశుద్ధాత్మ దేవునికి కూడా సాదృశ్యంగా ఉంది. దేవుని స్తోత్రం. అంతేకాకుండా ప్రభునందు ప్రియులారా, ఈ 3 అనేది, త్రిత్వం అనేది బంధాన్ని బలపరిచేది. 3 అనేది, ఈ త్రిత్వం అనేది బంధాన్ని బలపరిచేది. ఎక్కడైనా మీరు ఏ షాపులోనైనా ఒక తాడును కొంటే లేక తాడును చూస్తే దానికి ఎన్ని పెనలు ఉంటాయో లెక్క వేయండి. 2 పెనలతో తాడు ఎక్కడైనా కనిపిస్తుందా? 2 పెనలతో పశువులు కట్టడానికైనా, నీళ్లు చల్లడానికైనా, ఏదైనా వస్తువులు కట్టడానికైనా, లేక ఏ పందిరైనా కట్టడానికైనా ఎక్కడైనా మీరు 2 పెనలతో తాడును చూసారా? చూడండి కదండి. 2 పెనలను కలిపి 3వ పెన పని ఏంటంటే కేవలం 2 విడిపోకుండా కూడా ఉండడానికే 3వ పెన. స్తోత్రం. బరువైన భారమైన బాధ్యత ఏర్పడినప్పుడు లేక కట్టబడిన ఏ వస్తువుకైనా ఆ బరువు లాగడానికైనా లేకపోతే ఆ బరువు పట్టడానికైనా 3వ పెన యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ బరువును లాగేటప్పుడైనా లేక ఆ బరువును పట్టడానికైనా 2 పెనలు పట్టి ఉన్నట్టయితే ఆ 2 పెనలు పట్టుపట్టిన సమయంలో 3వ పెన ఏం చేస్తాయంటే, మీరేం భయపడకండి, మీ ఇద్దరికి నేను ఉన్నాను తోడుగా అని చెప్పడానికి 3వ పెన ఉపయోగపడుతుంది. స్తోత్రం. అందుచేత 3వ పెన అనేది చాలా ప్రాముఖ్యమైనది. భారతదేశ సాంప్రదాయ ప్రకారంగా కూడా 3 ముడులు మరి ఎవరు ప్రవేశపెట్టారు తెలియదు కానీ 3 ముడులు ప్రవేశపెట్టారు. బైబిల్ గ్రంథంలో కూడా 3 గురించి మరి మంచి సాక్ష్యం మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఈ సమయంలో ఒక పెన డాక్టర్ రవికుమార్ గారు, ఒక పెన డాక్టర్ గౌతమి, అమ్మగారు గౌతమి, 2 పెనలు మీరిద్దరూ ఒకరికి ఒకరిగా పెన వేయబడినప్పుడు మీ ఇద్దరిని కలిపే పెన ఒకటి ఉండాలి. ఎవరుండాలి? ఇటు అమ్మున్నా ఇటు నాన్నగారున్నా కుదరదు. మీ ఇద్దరు ఒక్కరు కదా. వారమ్మ వారి నాన్నన్నా కుదరదు, పరాయోళ్ళు ఎవరున్నా కుదరదు, మేమున్నా కుదరదు. అంత ఇంటర్ఫీరెన్స్ ఇవ్వండి. మీకు అంతరాయం కలిగించేవాడు అవుతాం. కొన్ని సమయంలో మా మంచి మాటలైనా సరే మీకు ఒకవేళ అవి బ్యాకప్ తీసుకొచ్చారు. ఇలాంటి సమయంలో ఏదైనా చోటు చేసుకుంటే కుదరదు. ఎవరు చోటు చేసుకోవాలంటే, ఎవరు బంధించాలంటే మీ ఇద్దరిని బంధించడానికి 3వ పెన ఉంటుంది. అదే అదృశ్యమైన శక్తి ప్రభు యేసుక్రీస్తుని మీరు మీ హృదయాన్ని చేర్చుకోవాలి. మీతో పాటు ఆయన
మీరు ఒక గ్రామంలో వైద్యం చేస్తూ, మీరు ఒక గ్రామంలో వైద్యం చేస్తూ, మీరు ఎక్కడెక్కడ ఉన్నప్పటికీ మీ మనసులు మాత్రం ఎక్కడ ఉంటాయి? ఒకే ఉంటాయి లేదా? చెప్పండి, ఉంటాయి లేదా? ఆగండి. అందుచేత మీ మనసులు ఒక చోటే ఉంటాయి. అన్ని సమయాల్లోనూ ఒకే చోట అందరం ఉండలేదు కదా. మా పాస్టర్ గారు ఉన్నారు, ఇద్దరం కలిసి మీ కార్యక్రమంకి వచ్చాము. తర్వాత ఆమె వేరే చోట వెళ్ళచ్చు, నేను వేరే చోట వెళ్ళచ్చు, కానీ మా మనసులు మాత్రం ఒకటి కదండి. అలాగే మీ ఇద్దరి మనసులు ఒకటిగా ఉంటాయి. మీరిద్దరూ దూరంగా ఉన్న డిస్టెన్స్ ఒకవేళ దూరంగా ఉన్నప్పటికీ మనసులు మాత్రం దగ్గరగా ఉంటాయి. అలాగే పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ చెప్పారు. ఈ పరిశుద్ధాత్మని యొక్క కార్యం ఏంటంటే మీతో పాటు ఉండడానికి ఆయన నిర్ణయించుకున్నాడు. మీరు స్వీకరిస్తారు, మీరు అంగీకరిస్తారు. మీరు అంగీకరించి పరిశుద్ధాత్మ దేవా లేక ప్రభు యేసు క్రీస్తు లేక తండ్రి దేవా మీరు మాతో ఉండాలి ప్రభు అని మీరు అంగీకరించిన నాడు మీతో పాటు ఆయన మనతో ఉంటారు. హల్లెలూయా. నేను ఎవరున్నా ముందు చెప్పాను మీకు, నేను ఎవరు ఉన్నప్పటికీ మీకు డిస్టర్బెన్స్, ఎవరు ఉన్నప్పటికీ డిస్టర్బెన్సే. మీకు డిస్టర్బెన్స్ లేకుండా మీ మనసులను ఎప్పటికప్పుడు ఒకటిగా చేయడానికి, మీ ఇద్దరిని కొన్ని చిరాకులు వచ్చినప్పుడైనా మీ ఇద్దరిని మళ్ళా తిరిగి రీయూనియన్ చేయడానికి లేక పునరుద్ధరించడానికి, మీ మనసును ఐక్యపరచడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం చాలా ప్రాముఖ్యమైనది. ఆయన ఉంటే మిమ్మల్ని ఎప్పుడు కూడా ఒక గొడుగుకెళ్ళి చేయిస్తారు, ఒక గృహంకెళ్ళి చేయిస్తారు, ఒక చేతికెళ్ళి చేయిస్తారు. అలా చేసి ప్రభువులో మీరు ముందుకు సాగండి. మీరు మీ యొక్క దిన ప్రారంభం ఎలా ఉండాలంటే, ఎవరైతే మిమ్మల్ని ఒకటిగా కలిపి ఒకటిగా ఉండడానికి ఏక మనస్సుతో, ఏకాభిప్రాయంతో, ఏక తాత్పర్యంతో ఉంచడానికి ప్రయత్నిస్తున్నారో ఆయన ఇచ్చిన గ్రంథం అవుతుంది. ఈ గ్రంథాన్ని మీరు మాత్రం ఎప్పుడు చూస్తారు. ఉంటుంది వైద్య రంగంలో మీకు చాలా యాలిగేషన్స్ ఉంటాయి, చెప్పలేము. ఎందుకంటే మిమ్మల్ని చాలామంది ఒత్తిడి చేస్తూ ఉంటారు. అర్ధరాత్రి వేళ కూడా వచ్చి మా 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 వాళ్ళకి ఎలాగైందని తలుపులు కొట్టి మిమ్మల్ని వేధించి బాధించి వైద్యం చేయించుకునే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే మీరు మీ యొక్క సేవలను మీరు ప్రమాణం చేసేటప్పుడే చెప్పే ఉంటారు, నా భారతదేశంలో నా ప్రజలందరి కొరకు మేము అర్ధరాత్రి అంతా పగలనక చెప్పారా కమ్యూనికేషన్లో చెప్పు. మరి ఆ మాటకి చాలా కష్టం అవుతుంది, అడ్జస్ట్మెంట్లు అవ్వవు. అలాంటప్పుడు కూడా మీరు అడ్జస్ట్మెంట్ అవ్వాలంటే అడ్జస్ట్మెంట్ చేసేది ఉంటారు. ఇట్స్ ఎ టూల్ టు అడ్జస్ట్ యూ బోత్. అడ్జస్ట్మెంట్ అవ్వడం చాలా కష్టం. ఎందుకంటే ఒక చోట పుట్టారు, మీరు ఒక చోట పుట్టలేదు కదా. అంతేత మిమ్మల్ని అడ్జస్ట్ చేయడానికి వేరే వాక్యం ఉంటుంది. ఈ వాక్యాన్ని మీరు ప్రాధాన్యతిస్తే మిమ్మల్ని మీ మనసుని అడ్జస్ట్ చేసి సంతోషంగా జీవితం చేస్తుంది. చెప్పండి, మీరు వైద్యం చేస్తారు, గాడ్ చేస్తారు. గాడ్ హీల్స్, డాక్టర్ హెల్ప్స్. డాక్టర్ హెల్ప్స్, గాడ్ హీల్స్. మంచిది, చాలా సంతోషం. వైద్య రంగంలో మీరు ఇలాగా జతపరచబడటం, ఇద్దరు కూడా వైద్య రంగంలో ఉండడం, ప్రభుత్వానికి మరి ప్రభుత్వ ఉద్యోగులు ఉండడం ప్రభుత్వంలో మరి ఎంతో ఆనందం. ఎందుకంటే మరి మీ పిల్లలు చేసిన ప్రార్థన అది మిమ్మల్ని ఈ రీతిగా ఈ స్థితికి తీసుకొచ్చింది. బాబు విషయంలో అయితే మరి చాలా ఆయన పుట్టిన వెంటనే కలిసి అనిపించింది. అలాంటి సమయంలో మేమందరం కూడా చాలా బాధపడ్డాం సంఘంలో. అయినప్పటికీ వారి యొక్క పితరులు చేసిన ప్రార్థన, వారి పితరులు చేసిన త్యాగం మరి ఈరోజు ఆయన్ని ఈ స్థితిలో ఇలా ఉన్నారు. మరి నాన్నగారి పేరు చెప్పాను, పవన్ కుమార్ గారి యొక్క అల్లుడిగా ఉండడం నేను చాలా సంతోషిస్తున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన చిన్న స్థితిగా డిఎంఎండ్ హెచ్ఓ అంటే కాకినాడలో వైద్య రంగంలో ఆయన ఒక ఉన్నతమైన స్థాయిని కలిగిన వ్యక్తి. అలాంటి వారి కలుడుగా అవడం అనేది నేను గర్వించదగ్గ విషయం. హల్లెలూయా. ఈ స్థితికి
ఈ స్థితికి నేను తీసుకొచ్చింది వారి ప్రార్థన నా దేవుడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం చదువుకోండి, ప్రార్థన చేసుకోండి, వైద్య సేవలు ప్రారంభించండి, మంచి ఆశీర్వాదం పొందుకుంటారు. 128 కీర్తనలో మంచి మాటలు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఇలాగ ఆశీర్వదించుకోండి. తర్వాత మిమ్మల్ని ఆశీర్వదించుకోండి. మీ యోగిక నీ భార్య ఫలించి ద్రాక్షవల్లి అనుకుంటున్నావు. మీ భోజన బాల చుట్టూ నీ పిల్లలు ఒలేవు ముక్కల వలె ఉంటాయి. మీ తరం అనుసర సాగాలి ఒలేవ మొక్కలు ఉండాలి. భోజనం బాల చుట్టూ ఎవరు ఉండాలి? ఎవరుండాలి? మీకు గర్భఫలం దేవుడిచ్చి ఆ గర్భఫలాన్ని మీరు కలిగి మీ బల్ల చుట్టూ మీ పిల్లలు సంతోషంగా మీతో పాటు ఆహారం తింటూ సహవాసం చేయండి. సహవాసం చాలా ప్రాముఖ్యం. భోజనం టేస్ట్ లేకపోతే సహవాసం ఉంటే టేస్ట్ వచ్చారు. అర్థమైందండి అయ్యా? భోజనం రుచి లేకపోయినా అక్కడ సహవాసం ఉంటే అక్కడ రుచి కనిపిస్తుంది. అంతేత మీ దాంపత్యంలో రుచి, మీ భోజన బల దగ్గర రుచి కావాలంటే మీ ఇద్దరికి సహవాసం కావాలి. ఆ తర్వాత దేవుడు మీకు ఇవ్వబోయే దేవులతో పాటు మీకు సహవాసం కావాలి. ఒక మంచి ఉన్నతమైన శ్రేణులు మీ బిడ్డలు రానయ్య కాలంలో మంచి భవిష్యత్తు ఉండాలని ఆశిస్తూ కోరుతూ నేను మాటలు ముగిస్తున్నాను. మంచిది. God bless you both. ప్రభు స్థిరపరచిన కార్యము ఇది దేవుని నిర్ణయము. మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము. మనుషులకిది అసాధ్యము. రవి గారు ఎంత ప్రేమిస్తున్నారో వాళ్ళు వ్యక్తపరచడానికి ఎవరు మొదట వ్యక్తపరుస్తారో చూద్దాం. కాకినాడ వారికి, చిత్రాల వారికి. నేను 3వ వారికి చెప్పినప్పుడు ఎవరు మొదట వేస్తారో చూద్దాం. 1 2 3. కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. మీరురి హృదయాలలో నిండాలి భావము. మీరురి హృదయాలలో నిండాలి ఆనందము. నిండాలి సంతోషము. ఇది దేవుని నిర్ణయము. తండ్రి గొప్ప దైవాన్ని వందనాలు చెల్లించున్నాం. ఈ దినము డాక్టర్ రవిని బట్టి, డాక్టర్ గౌతమిని బట్టి ప్రార్థిస్తున్నాం. నాయన ఈ రీతిగా దంపతులుగా మీరు సమకూర్చిన విధానాన్ని బట్టి కూడా మేము ఎంతగానో మేము స్థుతిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. బిడ్డలిద్దరూ కూడా నాయన వాక్యము ద్వారా వారి గృహాన్ని నిర్మించుకుంటున్నారని కూడా మేము నమ్ముచున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. బిడ్డలిద్దరూ ఒకరి పట్ల ఒకరు ప్రేమ ఆప్యాయత కలిగి ఒకరినొకరు క్షమించుకుంటూ వారి దైనందిన జీవితాన్ని ముందుకు కొనసాగించుకోవడానికి సహాయం చేయండి. ప్రభువానికి వందనాలు. నీ చిత్త ప్రకారం, నీ ప్రణాళిక ప్రకారం నాయన బిడ్డలను ఒక కుటుంబంగా చేసినట్టు కూడా మేము ఎంతగానో మేము స్థితిస్తూ ఉన్నాం తండ్రి. మీకు వందనాలు. ప్రభువా వారి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందడానికి, విస్తరించడానికి, భూమిని నిందించడానికి ఈ వాగ్దానం బిడ్డల జీవితంలో నెరవేర్చమని అడుగుతున్నాం తండ్రి. మీకు వందనాలు. ఇదిగో నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగునమ్మా. నీలోని నీ భార్య ఫలించు ద్రాక్షవల్లమ్మా. నీ బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలేవు మొక్కలమ్మా. ప్రభా సియోనులో నుండి నేను ఆశీర్వదిస్తానమ్మా.
నీ పిల్లలను చూచదమని వాగ్దానం ఇచ్చారు తండ్రి. ఆ వాగ్దానం బిడ్డల జీవితంలో మీరు నెరవేర్పు ఇస్తున్నారని నేను నమ్ముచున్నాను ప్రభా. మీకు స్తోత్రాలు. సహాయం చేయండి, దీవించండి ప్రభా. ఈ యవన బిడ్డను బట్టి ఇరుపక్షాల కుటుంబాల్లో గొప్ప సంతోషము, ఆనందము మీరు దయచేయండి ప్రభా. మీకు స్తోత్రాలు తండ్రి. మీకు వందనాలు చెల్లించు ఉన్నాం. వచ్చిన బంధువులను, స్నేహితులను, శ్రేయోభిలాషులను మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. మీకు వందనాలు. ఇగో ముఖ్యంగా దంపతులుగా నాయనా బిడ్డల్ని మీరు సిద్ధపరిచారు. నీకు స్తోత్రాలు తండ్రి. పరలోకం నుండి నీ హస్తం బిడ్డలపై చాపి నాయన ఆనాడు ఇస్సాకు రేపకాలను ఏ రీతిగా అయితే మీరు ఆశీర్వదించారు అయినా ఇస్సాకు ఒక విత్తనం వేసినప్పుడు 100 ఆశీర్వాదం పొందాడు ప్రభు. నీకు స్తోత్రాలు నాయనానికి వందనాలు చెల్లించున్నాం. అలాంటి కుటుంబంగా ఉండడానికి, అలాంటి ఆశీర్వాదాలు బిడ్డలు పొందుకోవడానికి మీ సహాయం బిడ్డలకు దయచేసి దీవించి ఆశీర్వదించమని, అనేకులకు ఆదర్శప్రాయమైన కుటుంబంగా, మాదిరికరమైన కుటుంబంగా ఉండడానికి సహాయం చేయమని. ఇగో ఇంతవరకు కూడా కార్యక్రమాన్ని మీరు ఎంతగానో జయప్రదం చేశారు. నీ దాసులను నిలవబెట్టారు. అనేక హెచ్చరికలు ప్రభా నీ లేఖనాల్లో నుండి మీరు వినిపించారు. నీకు స్తోత్రాలు చెల్లించారు ప్రభా. ఈ కార్యక్రమం అంతా కూడా నీ నామ మహిమార్థం మీరు జరిగించుకున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామం అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. అనురాగముతో మీ ఆశీర్వాదముతో నా తండ్రి, మీ యొక్క ఆత్మ జీవముతో నా తండ్రి జనమందు బిడ్డలను మీరు అంటుబట్టారు కాబట్టి ప్రభా, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడము అన్న దీవులతో నింపుము, ఆశీర్వదించము. నీ కరుణ దయ ఆఖరి వరకు ఈ లోకములు వేద వీకు వరకును బిడ్డల బతుకు దినాలన్నింటిలో కృపాక్షేమములతో నింపుము. ఇరుపక్షాల తల్లిదండ్రులు నీ వేదికపై నిన్న నీ దాసురాలను వచ్చిన అభిమానులను, ఆత్మీయులను ముగింపులో జరుగుతున్న రేపు పరలోకముల గొర్రెపిల్ల పెళ్లి విందు సూచనగా ఏర్పాటు చేసిన ఈ భూలోకపు ఈ పరిషత్తపు విందులో కూడా ఈ లోటు లేకుండా చేసి దీవించము, ప్రార్థనలు అంగీకరించము. వరుడుగా దిగువచ్చు వరములతో అలంకరించిన ప్రాణప్రియుడైన యేసు ప్రభు పరిశుద్ధ నామమున సమర్పించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. తండ్రి దేవుని ప్రేమయు ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదా కూడిన మనకు, అలాగనే వధువులు నిరువులుగా జతపరచబడిన డాక్టర్ రవికుమార్ గారికి, అలాగే డాక్టర్ గౌతమి గారికి నీ కృప, సమాధానము, సంతోషము చిరకాలము కలిగి నీ కృప తోడైన కనుక ఆమేన్. ఆమేన్. మనుషులకిది అసాధ్యము, ఇది దేవుని నిర్ణయము. మనుషులకిది అసాధ్యము. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. పరలోక పరిణయమే మనమెల్ల
కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమనులే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే మురిసే ప్రియమైన హృదయమే ఏర్పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే బంధము మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము వ్యాధి బాధ సంతోషంలో కలిమిలేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను మనులే అందుకు నియమించెను పరలోకములో నిర్ణయించెను నరలోకములో ఏర్పరిచెను కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే
eternity. God bless the day when He gave me you. Every now and then, for a lifetime, I'll bless this day and cherish your faith in me. I'm gonna pray with you, walk with you, stay with you until the end. I'm gonna laugh with you, cry with you, breathe with you all my days. The road may be rough, vague and dark, bleak and tough, I promise to